దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ వేకువన లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభువారి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో ఆనందిస్తున్నాను. కనపరుస్తున్న ప్రభువుని మరింతగా సంతోషిస్తున్నాను. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతుపట్టు పాలిభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, జాగ్రత్తగా గ్రహించండి, వాక్యదానంలో పాలిభాగస్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని ఒక మాట చదువుతాను. ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక. తనలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు, వందనాలు. తిరిగి మన నూతన ఉదయకాలపు వేళ వేకువన లేచి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామాన్ని గణపరచడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది బిడ్డల మేలు కొరకై మీరు బలపరిచి ఆత్మ ద్వారా నడిపిస్తున్న దాని కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా నీ కృప తోడించమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియుల వాక్యంలో ఈరోజు పౌలు భక్తులు చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట, క్రీస్తునందు లేక క్రీస్తులో మనము ఆయనతో పాటు ఉండాలి, ఆయన మనలో ఉండాలి. చూడండి, సుమారుగా 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడినప్పుడు మనము కూడా ఆయనతో పాటు సిలువ వేయబడ్డాం. క్రీస్తుతో సరిపోల్చదగినది అని అనడానికి ఇది మొదటి మెట్టు. మనము ఆయనతో చనిపోయాం. పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినప్పుడు ఆయన మరణములో కూడా మనము బాప్తిస్మం పొందామని మీరు ఎరుగరా అంటాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, పౌలు యొక్క జీవిత ఆశయం అంటే ప్రతి క్రైస్తవుడి, ప్రతి విశ్వాసికి కూడా కలిగి ఉండాల్సిన ఒక నిశ్చయమైనటువంటి సాక్ష్యం, నా యందు క్రీస్తు, ఇక జీవించేవాడును నేను కాదు అన్నాడు. మనము ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. ఆయన బాప్తిస్మం వలన ఆయన మరణములో పాలు పొందడానికే ఆయనతో కూడా మనం పాతి పెట్టబడ్డాం అన్న సత్యాన్ని వాక్య ధ్యానము చాలా స్పష్టంగా వివరిస్తూ ఉంది ఉదయకాల సమయంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము కూడా మన యందు ఏం చేయబడిందంట, గమనించాలి. మనము ఆయనతో పాటు ఉండడానికి, ఆయన పునరుద్ధానంలో పాలిభాగస్వాములు, ఆ పునరుద్ధానం కూడా మనలో కలిసే ఉన్నది. పౌలు అంటాడు, మనము ఆయన మరణం యొక్క సాదృశ్యములో ఐక్యము గలవారమైన ఎడల అనే మాట ఉపయోగించాడు. అలా ఉంటే ఆయన యొక్క పునరుద్ధానములో కూడా మనం ఏం చేస్తామంటే ఆ సాదృశ్యములో మనము కూడా ఐక్యము గలవారమై ఉంటాం. అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాల్సినటువంటి ఒక నిశ్చయమైనటువంటి మార్గదర్శకత్వం ఏంటంటే, ఇక జీవించువాడు నేను కాదు, నా యందు క్రీస్తే ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రతి ఒక్కరు గమనించలేదే కలసం. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు మరణించాడు అని అంటే మనలను క్షమించడానికి, మన పాప క్షమాపణ నిమిత్తమే ఆయన మరణించాడు. మన విజయము నిమిత్తము ఆయన పునరుద్ధానుడయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పను గట్టిగా. మనము క్షమించడానికి, పాపమును విడిపించడానికి చనిపోతే తిరిగి మనకు విజయం సాధించడానికి, విజయం ఇవ్వడానికి మరల తిరిగి ఆయన లేచాడు సజీవుడు. హల్లెలూయా. ఏమండి, క్రీస్తు జీవము మనలో అంటుకట్టబడి ఉంది, వేరువేరుగా లేదండి. క్రీస్తు జీవం మనలో అంటుకట్టబడి ఉంది. కాబట్టి మనము నూతన జీవితము జీవించాలి, నూతనమైన జీవిత విధానములు నడవాలి, అలాంటి జీవితం కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే పిల్లరా, క్రీస్తే మన యందు మన ద్వారా జీవించడం. జత గమనించాలి. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు మన యందు మన ద్వారా జీవించడం. అంటే ఆ క్రీస్తు ప్రేమను, ఆ యొక్క విధానాన్ని, ఆ మాదిరిని, ఆ మార్గాన్ని మనలో ఇతరులు చూడగలగాలి. అది క్రీస్తు మనలో జీవించడం అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, గమనించిన ఉదయకాల సమయంలో
మనము క్రీస్తుతో కూడా ఏమండి ఏం చేసాం? మరణించి పునరుద్ధానమయ్యాం. అయితే ఆ తర్వాత ఏంటి అంటే దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. హల్లెలూయా. మనలను ఆయనతో కూడా లేపి జీవములో కూర్చుండబెట్టాడు. ఏమండి? ఆయనతో పాటు ఐక్యత కలవారికి కూర్చుండబెట్టాడు. ఒక శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని, అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడండి అనే ఒక ప్రశ్న మనకు వస్తే కనుక, ఆయన తను నలగగొట్టబడి, చావగొట్టబడి, దూషించబడి మరియు మొత్తబడి ఏమండి తన దేహాన్ని తండ్రి దేవునికి ఒక నిత్య బలియాగంగా అర్పించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదేవిధంగా మనలను మనము సజీవ యాగముగా దేవునికి అప్పగించాలి. మన శరీర అవయవములన్నీ కూడా సజీవ యాగముగా దేవునికి అర్పించాలి. కాబట్టి తెలుసా, ఆయన తన శరీర దేహాన్ని ఆయనకు అప్పగించాడు. మనము కూడా అలాగా అప్పగించాలి. మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనిడి, మీ అవయవములను నీతి సాధనముగా దేవునికి సమర్పించని చెప్పి పౌలు చెప్తున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును. తల కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి భాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలలా భారముతో ప్రయాసని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినాల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమం ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గంలో సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయాన్ని గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యం పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం ప్రవక్తలు అనేక మంది సత్యం నీవని గ్రహించే కృప ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గం సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమం ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరూ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు, దుఃఖం, వేదన నుండి యేసునామములో మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం అంతా క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు పరిణామ జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అధిపతులను జ్ఞాపకం చేసుకున్నారన్న ఆదరణ ఆదరపు దయచేయండి. ఈ దినమంతా రేఖలు దాచి కృపలో భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియదేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించను గాక. ఆమేన్.